ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసం రాబోతుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతం చేయడం, ముత్తైదులను పూజించడం వంటి ఆచారాలు పాటిస్తారు. ఈ శ్రావణ మాసం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే 2025 శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? మనకు కుదరకపోతే ఏ వారం చేసుకోవాలి? అలాగే ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. కొద్ది రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది. శ్రావణ మాసం వచ్చే ముందు ఇల్లంతా దులుపుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో మంగళవారం, శుక్రవారం తప్ప ఏ రోజైనా దులుపుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చేసరికి ఇల్లు దేవాలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ సంవత్సరం జూలై 25 నాడు పాడ్యమి తిథిలో ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ సంవత్సరం 5 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు వస్తున్నాయి. ఈ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలాగే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆ రోజు వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే మరే శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు అన్నీ ముఖ్యమైన రోజులే. ఈ మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోవాలి. ప్రతి సోమవారం శివాభిషేకం చేస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చాలామంది ఈ నెలలో వనభోజనానికి వెళతారు. అలా చేస్తే చాలా మంచిది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఒక చిన్న సైజు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. ఈ మొక్కను పూజించడం వల్ల అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పసుపు, కుంకుమ వేసి నెయ్యి దీపం వెలిగించాలి. తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఒక పీట మీద అమ్మవారి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ, వెండి కలశాన్ని కానీ పెట్టుకొని కలశంలో బియ్యం, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కలు, రూపాయి నాణం వేసి కలశం పైన కొబ్బరికాయ పెట్టి పసుపు, కుంకుమ, మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ముందుగా వినాయకుణ్ణి పూజించుకొని నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి పులగం, బూరెలు, గారెలు, క్షీరాన్నం, పులిహోర వంటి నైవేద్యాలు నివేదించాలి. ఇలా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.